ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/4/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ పక్షము దశమి రాత్రి 1:13 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు రాత్రి అనగా తెల్లవారుజామున 5:12 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత అమృత ఘడియ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 7:16 నుంచి 8:56 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:49 నుంచి 5:39 వరకు, సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:28 రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు. తప్పకుండా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో గెలిచే అవకాశం ఉంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ధైర్యము, ఏదైనా ఆస్తి లాభాన్ని పొందుకోవచ్చు. ఘర్షణ వాతావరణం నుంచి అనుకూలమైన మార్పులు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశం. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా లాభదాయకమైన శుభయోగాలు. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా పరిపూర్ణత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. మీరు ఇవ్వాల్సినటువంటి ధనము అంటే అప్పు తీర్చగలిగే అవకాశం, అప్పు తీసుకోవాలనుకున్న ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. తప్పకుండా కలిసి వచ్చే అవకాశాలు. కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందయోగం. విదేశాల్లో కూడా మీకు మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో మంచి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. కళాకారుల, క్రీడాకారులకి రివార్డులు అందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు. కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చును. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త పెద్దల మాట వినండి చాలు. అంటే పెద్దలతో ఉండండి, పెద్దల మాట వినండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, వారితో ఉండడం వల్ల, వారి మాట వినడం వల్ల మీకు సమస్త సౌఖ్య శుభయోగాలు ఉన్నాయి. పెద్దల మాట ఎదిరించి పెడదారి పడితే మాత్రం సమస్తమైనటువంటి దరిద్ర యోగాలు ఉంటాయి. మీ ఇష్టం. కాబట్టి పెద్దలతో ఉండడం వల్ల ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. పోటీ పరీక్షలు మంచి విజయం. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల విజయం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్. రైతులకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. లాటరీల వల్ల ధన ప్రాప్తి. విదేశాల, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. ప్రశాంతమైన శుభజీవనం. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉండడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా సుఖము, సంతోషం, ఆనందకరమైన జీవనం. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు. శుభవార్త శ్రవణం ఖచ్చితంగా ఉంటాయి. అంటే వివాహాది, నిశ్చయితాంబూలాదుల్లో అనుకూలవంతమైన యోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కర్కాటక రాశి వారికి అదృష్ట యోగాలు: వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమైనటువంటి అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన ప్రయాణాలు, విదేశాలు కూడా ప్రయాణం చేయవచ్చును, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ఈ రోజు ఏది ఇంటర్వ్యూలు అయినా సరే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం. వాహన యోగం బాగా కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ఇదంతా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 7, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి స్థైర్యము, ధైర్యము, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తాశ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆస్తి పంపకాల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము. తప్పకుండా ఈరోజు మీరు శుభవార్త వినేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల శ్రేణివాసం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో అనుకూలమైన ధన ప్రాప్తి, వాహన యోగం, వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ఇది చాలా మంచి సౌఖ్యవంతమైనటువంటి శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రజలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, విదేశాలు వెళ్లే ప్రయత్నంలో అనుకూలత, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో స్థిర నివాసం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఆనందకరమైన శుభయోగం, కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారంలో సమస్త శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. కాస్త ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఉన్నప్పుడు, ఇంటర్వ్యూలు ఉంటే మాత్రం బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా చూసుకోండి. మీ ముఖంలో ఒక రకమైనటువంటి ఆకర్షణ బాగా ఉండాలి, అంటే అట్రాక్టివ్గా ఉండాలి. డల్నెస్ ఉన్నా, ఓవర్ థింకింగ్ ఉన్నా, ఓవర్గా మీ ముఖంలో కనబడుతున్నా కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే ఉద్యోగ లాభం మీ సొంతం. బట్ కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థిక పరంగా అభివృద్ధి పొందుకోవడం, ఉద్యోగులకి ఉద్యోగ లాభం, ఇంటర్వ్యూలో నెగ్గడం, అలాగే తప్పకుండా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా లాభాలు, అన్ని రకాల వ్యాపార లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి అనుకూలమైన శుభయోగాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం, ఇతరుల నుంచి మంచి సహకారం అందుకోవడం, పెద్దల యందు మంచి సహకారం, పెద్దల నుంచి మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి లాభవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి వారి ఫలితాలు. ధైర్యము, సాహసానికి మారుపేరు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, జరిగినటువంటి అనర్థాలని సరిచూసుకునే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం, ముఖ్యంగా డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి గొప్ప కాంట్రాక్ట్లు అందే అవకాశం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాన్ని కలిగించడం, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, వస్తు వాహన సౌలభ్యం, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం, మంచి మాట తీరుతో అందరిలో గౌరవాన్ని పొందుకునేటువంటి శుభతరుణం, రోగనాశం, రుణ విమోచనం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మంచి మాట తీరు, వ్యవహార శైలి, సత్కార్యంలో పాలు పంచుకోవడం, సత్సంగంలో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, కుటుంబంలో మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, గృహలాభం, ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, లాటరీల వల్ల అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, బంధుమిత్రుల సమాగమం, ప్రశాంతమైన జీవనం, విద్యాభివృద్ధి, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల విజయం ఖాయంగా చెప్పబడుతుంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు బ్రహ్మాండంగా వాటిని అభివృద్ధి చేసుకునే అవకాశాలు, తప్పకుండా వాటి వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆనంద, శుభ ప్రయోజనాలు ఇరువంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, విద్యార్థి పరిపూర్ణ విద్య, విదేశాలకు వెళ్లే ప్రయత్నం, అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన శుభయోగం, ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా లాభాలు, ప్రజలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి ఎదుగుదల, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, మంచి మాట తీరు, పొదుపైన వ్యక్తిత్వము, అనుకున్నది సాధించుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు చర్యలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఇదే మీరు గణపతి ఆరాధన చేయగలిగితే ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు. పెద్దల మాట వినకపోతే నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో, దుష్టులతో సాంగత్యం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కూడా పెద్దవాళ్ళ మాట వినడం మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కాస్త గణపతి ఆరాధన చేసుకొని భగవద్గీత చదువుకోగలిగితే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కులవృత్తుల వారికి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి శుభయోగం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు,
మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం పొందుకునే అవకాశాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభకరమైన వాతావరణం కూడా ఉంది. పెద్దల మాట వినడం, సత్కార్య సిద్ధి పొందుకోవడం, అనవసరంగా మాట్లాడకపోవడం వల్ల, అంటే అనవసర వ్యక్తులతో మాట్లాడకపోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది లేదా ఇబ్బందులు కలిగే అవకాశం. పెద్దవాళ్ళ వివాహం గురించి మాట్లాడుతున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఆ పెద్దవాళ్ళ మాటల మధ్యలోకి వెళ్ళకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఏదేమైనా మీకు ఈరోజు 11 గంటల తర్వాత మంచి శుభయోగాన్ని సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ చేసేవారు కూడా మంచి యోగాలు ఉన్నాయి. లేదు పెద్దల మాట వినకుండా దురుసుగా ప్రవర్తిస్తే తీవ్ర నష్టాలు, అనర్థాలు, వాహన ప్రమాదం, చెడ్డవారితో స్నేహాలు మీకు నష్టాన్ని, కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశాలు ఉంటాయి. గణపతి ఆరాధన, భగవద్గీతలో 6 నుంచి 8 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభప్రదం, ఆనందయోగం, అదృష్టయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వస్తువుని కొనుగోలు చేసే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం. ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి మంచి లాభాలు, విదేశాల్లో కూడా సంపూర్ణ విద్యాభివృద్ధి, స్థిరనివాసం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, విదేశాలు కూడా స్థిర నివాసాన్ని కొనుగోలు, అంటే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, గ్రీన్ కార్డు, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి ముఖ్యంగా చాలా మంచి ఎక్స్పోర్ట్ వ్యాపారం బాగా ఉంటుంది. రైతన్నలకి కలిసి వచ్చే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో తప్పకుండా మంచి ఉద్యోగ ప్రశాంతత, వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కూడా అనుకూలంగా ఉంటుంది. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.